రే నానా, ఏమైంది అలా ఉన్నావు? నిద్ర పట్టడం లేదా? రేపు ఉదయం ఎలా గడుస్తుంది అన్న భయం నీ కళ్ళను కమ్మేసిందా? జానెడు పొట్ట నింపుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు పడుతున్న అవస్థలు నాకు తెలియదనుకున్నావా? అప్పుల వాళ్ళేమంటారు, సమాజం ఎలా అవమానిస్తుందో అన్న ఆవేదన నీ గుండెను పిండేస్తుందా? కష్టాల సుడిగుండాల్లో మునిగిపోతూ నన్ను కాపాడేవాళ్లే లేరా? కైలాసంలో ఉన్న ఆ పరమశివుడికి నా ఏడుపు వినిపించడం లేదా అని నీలో నువ్వే కుమ్ములిపోతున్నావా? నీ కన్నీటి చుక్క కింద పడకముందే నా అరచేతిలో పడుతుంది బిడ్డా. నువ్వొంటరివి కావు. ఈ కైలాసనాథుడు నీ వెంటే ఉన్నాడు, నీ శ్వాసలోనే ఉన్నాడు. కానీ గుర్తుంచుకో, కానీ నీకు ధనాన్ని నేరుగా ఆకాశం నుండి కురిపించను. ఎందుకంటే నీవు అడుక్కునేవాడివి కాదు, నా అంశతో పుట్టిన పోరాట యోధుడివి. ఆ కష్టాల ఊబిలో నుండి ఎలా బయటపడాలో, సంపాదన ఎలా సృష్టించాలో మార్గం చూపుతాను. కన్నీళ్లు తుడుచుకో. నేను చెప్పింది శ్రద్ధగా విను. నువ్వు అడగవచ్చు, తండ్రి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నేనెవరికి ద్రోహం చేయలేదే, ఎవరి ఉసురు పోసుకోలేదే, మరి ఈ దరిద్రం నన్నే ఎందుకు వెక్కిరిస్తుందని బిడ్డా. ఇదంతా కర్మచక్రం. గతంలో నువ్వు చేసిన కర్మల ఫలితమే ఈనాటి నీ పరిస్థితి. ఇది నేను వేసిన శిక్ష కాదు, నిన్ను చెక్కుకోవడానికి ప్రకృతి పెట్టిన పరీక్ష. ఒక రాయి ఉలిదెబ్బలు తింటేనే కదా గుడిలో పూజలందుకునే శిల్పం అయ్యేది. ఇప్పుడు నువ్వా ఉలిదెబ్బలు తింటున్నావు. నన్ను మహాకాల్ అంటారు, అంటే కాలానికి అధిపతిని. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సత్యమో, నీ కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే సత్యం. ఈ గడ్డు కాలంలో నువ్వు చూపించే ఓపిక రేపటి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు కష్టాలిచ్చాడు అని గుడికి రావడం మానేసినా నాకు కోపం రాదు. కానీ కష్టం వచ్చిందని నీ ప్రయత్నం ఆపేస్తే మాత్రం నన్ను అవమానించినట్లే. డబ్బులు లేనప్పుడు సమాజం నిన్ను చులకనగా చూస్తుంది. నిన్నటిదాకా నీతో కలిసి తిరిగిన స్నేహితులు, మీ సొంత బంధువులే నిన్ను చూసి ముఖం తిప్పేసుకుంటారు. నీ ఫోన్ ఎత్తడానికి భయపడతారు. అవమానపు మాటలతో, చీదరింపులతో నిన్ను గాయపరుస్తారు. అవి విని తలదించుకుంటున్నావా? ప్రాణాలు వదిలేద్దామని అనుకుంటున్నావా పిచ్చివాడా? సృష్టి ఆరంభంలో క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందు కాలకూట విషం వచ్చింది. ఆ విషన్ని చూసి ముల్లోకాలు వణికిపోయాయి. అప్పుడు నేను దాన్ని మింగి నా కంఠంలో దాచుకున్నాను. నీలకంఠుడినయ్యాను. నీ ఆర్థిక కష్టాలు, అప్పుల వాళ్ల మాటలు, సమాజం చేసే అవమానాలు అవి ఈ గర్లం లాంటివే. వాటిని నీ మనసులోకి వెళ్ళనివ్వకు, గొంతులోనే ఆపుకో. అవమానాలే నీ ఆయుధంగా మార్చుకో. ఎవరైతే నిన్ను చూసి నవ్వారు, రేపు వాళ్లే నీ ముందు చేతులు కట్టుకుని నిలబడు. ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలని భయపడుతున్నావు కదూ? నా రూపాన్ని చూసి నేర్చుకో. నా అలంకారం ఓ గొప్ప పాఠం. నా తలపై ఉండే గంగ ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నం. అప్పులున్నాయని ఆందోళన పడకు. భయం నీలో ఉన్న ప్రతిభను చంపేస్తుంది. బుర్రను ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే డబ్బు సంపాదించే కొత్తదారులు నీ కంటికి కనిపిస్తాయి. మూడవ కన్ను దురదృష్టి మరియు నైపుణ్యం. నీ రెండు కళ్ళు ప్రస్తుత కష్టాన్ని చూస్తున్నాయి. నీ జ్ఞానమనే మూడవ కన్ను తెరువు. నీలో ఉన్న నైపుణ్యమేమిటి? కాలం మారుతుంది. కొత్తగా ఏం నేర్చుకోవాలి? నిన్ను నువ్వెలా మెరుగుపరుచుకోవాలి? ఆలోచించు. ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలే. బద్ధకాన్ని వదిలేయి. చెమట చిందించు. ఒక లక్ష్యం పెట్టుకో. దాన్ని త్రిశూలంగా గురిపెట్టు. నీ పనిని తపస్సులా చెయ్యి. ఏ పని చిన్నది కాదా? ధర్మబద్ధంగా ఎవరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించే ఒక్క రూపాయి అయినా సరే, అది నా పాదాల వద్ద ఉన్న కుబేరుని సంపాద కంటే ఎంతో పవిత్రమైనది. నువ్వు డబ్బు వెంట పరిగెత్తదు. నీ నైపుణ్యాన్ని, నీ విలువలను పెంచుకో. అప్పుడు డబ్బే నీ దాసోహం అవుతుంది. అప్పుల వాళ్ళ ఇంటికి వస్తే భయపడి దాక్కోక. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకు. ఎదురు వెళ్లి మాట్లాడు. వాళ్ల కళ్లల్లో కళ్ళు పెట్టి చూడు. నీ డబ్బు నేనిస్తాను అని చెప్పు.